కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం పంచకర్ల రమేష్ బాబు ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు నిధులు. గాజువాకలో టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. శ్రీ పెంటమంబ అమ్మవారి ఆలయ సముదాయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు ఉపాలయాల విగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు. శివ వైజాగ్ బౌన్సర్స్ క్లాసిక్ ఓపెన్ ఆధ్వర్యంలో నిర్వహించే మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు. సబ్బవరం మండలం అసకపల్లి నుండి లంకెలపాలెం వరకు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. గతంలో ఈ రోడ్డు పెద్ద పెద్ద గుంతలతో ఉండేది. అక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు సబ్బవరం రావాలంటే ఆటో, బైకు, కారులు గోతుల్లో పడి ఎక్కువగా దెబ్బలు తగిలేవి. అందుచేత ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడేవారు. పీడగాడి నుండి వేపగుంటకు వెళ్లాలంటే వాహనదారులు ఆ గుంతలో పడి దెబ్బలు ఎక్కువగా తగిలేవి. వేపగుంటకు వెళ్లేదారులు, వాహనదారులు భయపడుతూ వెళ్లేవారు. పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. పంచకర్ల రమేష్ బాబు ప్రభుత్వం నుంచి తీసుకువచ్చిన నిధులతో రోడ్లను శరవేగంగా పనులు జరుగుతున్నాయి. పంచకర్ల రమేష్ బాబు 30 కోట్లతో పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి పనులను చేపట్టారు. గతంలో ఉన్న శాసనసభ్యులు ఈ విషయంపై స్పందించలేదు. అసకాపల్లి నుంచి లంకెలపాలెం రోడ్డు మరియు పీనగాడి నుంచి వేపగుంట వెళ్లే రోడ్లు పనులు వేగంగా జరుగుతున్నవి. ఆంగ్ల భాష పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని గాజువాక దక్షిణ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాసులు అన్నారు. గాజువాకలో టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మాతృభాష తెలుగు పట్ల ఎంతైతే మమకారాన్ని చూపుతామో భవిష్యత్ అవసరాలు, ఉన్నత లక్ష్యాల సాధనకు ఇంగ్లీష్ తప్పనిసరి అని అన్నారు. భాషా పరిజ్ఞానంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. విశాఖ నగరంలోకి అనేక ఐటీ సంస్థలు అడుగు పెడుతున్న తరుణంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద సంఖ్యలో లభిస్తాయని, ఇందుకోసం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం రావాలన్నారు. ఇటువంటి సంస్థల రాకతో యువతకు మంచి అవకాశాలు కలుగుతాయని అన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సునీల్ కుమార్, శ్రీలక్ష్మి, కుడిపూడి తదితరులు పాల్గొన్నారు.
मैंने अक्सर अलग ओके ఆర్గనైజ్ చెప్పు ఆర్గన్ చెప్తాడు Thank you, sir. Thanks for your inspiring words, sir. So, see, even now I can talk in English, but there is a fear factor within me which where I know వచ్చిన తర్వాత తప్పొప్పుడు పక్కన పెట్టండి, మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ మేము నాగ్పూర్లో ఇంజనీరింగ్ చేస్తాం, దేనికైనా మెమరైజ్ చేసుకోవాలి, కానీ ఇంగ్లీష్ కొంచెం కాస్త మెమరైజ్ చేసుకోవాలి ఎక్కువ. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాకలో టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారండి. దీని ప్రమోటర్స్ అయినటువంటి శ్రీమతి లక్ష్మి గారు, అలాగే సునీల్ గారు, వారి ఆధ్వర్యంలో మరి ఓల్డ్ గాజువాక జంక్షన్ లో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. ఈరోజు మరి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అయిపోయింది మనకి చెప్పాలంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, జనరల్ గా ఈ రోజు మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఇప్పుడు కనుక స్టూడెంట్స్ బాగా మంచి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో వెనుకబడి ఉంటుంది జనరల్ గా మన సౌత్ ఇండియాలో. సో ఇది ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ ఎస్పెషలీ వాళ్ళు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో చేరితే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి నమ్మకం. కనుక ఇక్కడ రావాలి. అలాగే నేర్చుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ఫియర్ అనేది వదలాలి. భయం కానీ లేకపోతే తప్పు మాట్లాడుతున్నానో నామోషి కానీ ముందు ఆ రెండు విడిచిపెట్టాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ కి ఫియర్ ఇస్ ది బ్యారియర్. మనం మాట్లాడుతూ తప్పు అనుకొని చాలా మంది భయపడుతూ మాట్లాడు. కనుక ఇక్కడ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేసిన ప్రతి పిల్లలు ఎవరైనా సరే వారి ముందు ధైర్యంగా తప్పైనా ఒప్పైనా సరే ఫస్ట్ 3 to 6 months వాళ్ళందరితో కూడా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తే వారికి ఆ లాంగ్వేజ్ పట్టు వస్తుంది. కనుక ఈరోజు ఉన్నటువంటి జాబ్ దృష్ట్యా ఇంగ్లీష్ మీద పట్టు నేర్చుకోవడం చాలా మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ లో ఆ స్థాయికి తీసుకొస్తారని నమ్మకం నాకుందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు పాతగాజు జంక్షన్ లో టీచింగ్ పీస్ ఒక అద్భుతమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఇది ఆల్రెడీ ద్వారకా నగర్లో ఒకటి ఉంది, ఇది 2వ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ ఇవాళ స్థానిక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ ని ఉపయోగించుకొని వాళ్ళకి ఏదైతే ఇంగ్లీష్ లో ఇబ్బంది పడుతుంటారు, చాలా మంది తెలుగు మీడియం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద వచ్చి ఎక్కడ ధైర్యంగా మాట్లాడాలంటే ఎంత చదువుకున్నా చిన్న భయం అయితే ఉంటుంది. ఆ భయం పోగొట్టాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్ ఏమి ఉంటాయి. ఆ గ్రామర్ మిస్టేక్స్ ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఆటోమేటిక్ గా చాలా ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది. సో వాళ్ళందరూ కూడా దీన్ని ఒక సద్వినియోగం చేసుకొని ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఇది. నాకు బాగా తెలుసు, ద్వారకా నగర్ లో చాలా 20-30 సంవత్సరాల నుంచి రన్ చేస్తా ఉన్నారు. సో చాలా చక్కగా టీచింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టిట్యూట్ ఉపయోగించుకొని వాళ్ళకు ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకొని వాళ్ళు దినదినాభివృద్ధి జరిగే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ద బెస్ట్. మా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న మా శ్రీలక్ష్మి గారు, అలాగే సునీల్ గారు, అలాగే రఘు గారు అందరికి కూడా ఆల్ ద బెస్ట్. రానున్న రోజులు ఇంకొక
వన్ బై వన్ సంవత్సరానికి కూడా ఓపెన్ చేసిన దేవుని ఆశీర్వాదం ఉండాలని మనసు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈ రోజు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ 2003 లో శశాంక్ రెమ్మెల్లా సార్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ గత 20 years నుంచి, గత 20 సంవత్సరాల నుండి ద్వారకా నగర్ లో మేము రన్ చేస్తున్నాం. సో మన గాజువాకలో ఈ బ్రాంచ్ February 21st ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పల్లా శ్రీనివాసరావు సార్ ఎమ్మెల్యే గారు, అదే విధంగా వంశీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ బ్రాంచ్ ని గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా స్టూడెంట్స్ సపోర్ట్ చాలా ఉండడం వల్ల ఈ ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా చేశాం. థ్యాంక్ యూ మీడియా. Today, 21st February 2026, is a very important day, and it's a day when we are inaugurating our second branch in Gazuwaka. And I really feel I feel pleasure to tell you that the inauguration ceremony has been done by our MLA sir, Mr. Palla Srinivas Rao sir, and Mr. Vamsi Krishna sir from our South constituency. So we really feel we would like to give our gratitude to both of them for coming here and inaugurating our branch. At the same time, our staff who are very supportive, all are present here. Also, our students, those who have come here to celebrate this occasion with us, we are very thankful to everyone. And last but not the least, I would like to invite all the people from Gazuwaka to please visit our institute. And this is one of the most premium institute where we teach English through Telugu dwara English ani నేర్పిస్తాం జరుగుతుంది ఇక్కడ. And it is very easy to understand and learn. చాలా మంది ఇక్కడ వచ్చి నేర్చుకొని మంచి మంచి కంపెనీస్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే విధంగా మన గాజువాక like people also, they can come here and experience the changes in their life. So please visit Teaching Fish, change your life, change your career. Thank you, sir. ఉక్కు నిర్వసిత గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ సముదాయంలో ఈ నెల 23 నుండి 25 వరకు ఉపలయాల విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నెల్లిముక్క గ్రామ పంచాయతీ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. 3 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ మహాలక్ష్మి, భూలోకమ్మ, దుర్గాలమ్మ, కుంచమాంబ, శ్రీశక్తి, మరిడిమాంబ ఆలయాల నిర్మాణంతో పాటు విగ్రహాల తయారీ పూర్తవుతోందని తెలిపారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే హోమాల కోసం యాగశాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 14 గ్రామాల భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. పెంటమాంబ జాతర సమయానికి అమ్మవార్ల దర్శనం అందరికీ లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. చేసుకోమని మనకి కొద్ది వెనకెళ్ళమ్మా బాబు, కొద్ది వెనకెళ్ళి నువ్వు చేసుకో. అలా నాకు నుంచండి, మీరు నుంచండి. వీడియో కలుపుతారు కదా, బాగుంటుంది కలుపుతారా కొంచెం కుటుంబ సమస్యలు
అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఉపాలయములు నిర్మించడం జరిగింది. గ్రామ పెద్దలు, దొడ్డి పెద్దలు, ప్రజలు అందరూ కోరిక మేరకు విశేషంగా విరాళాలు ఇచ్చి మా ఆలయ కమిటీ వారు, అలాగే మా గ్రామ పెద్దలు, దొడ్డి పెద్దలు, డైరెక్టర్లు అందరూ కూడా అహోరాత్రులు కృషించి విశేషంగా ధనాన్ని అమ్మవారికి వచ్చేలా ఏర్పాటు చేశారు. తొందరగా 6 దేవాలయాలు కూడా 6 మాసాల్లో పూర్తి చేసి రాబోయే ఏప్రిల్ నెలలో ప్రతి సంవత్సరం వార్షికంగా జరిగే పూజకి ఆ అమ్మవారిని పై ఉంచకుండా ప్రతిష్టా మహోత్సవం జరిపించాలని అమ్మవారికి ప్రీతైనటువంటి పామాలతో త్రిదన దీక్షతో 3 రోజులు దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించి సోమవారం అమ్మవారికి ప్రీతైన రోజు ఆ రోజు సంకల్పం చేసి మంగళవారం నాడు ఆ విగ్రహాలన్నిటి కూడా జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారిని శయనింపజేసి పడుకోబెట్టాలి. ఎక్కడ పంచశయ్యాదివాసములు 5 రకములైనటువంటి ద్రవ్యాల మీద పరుపులు పరిచి ఆ పరుపుల మీద అమ్మవారిని పడుకోబెట్టి జీవకళలు ఇచ్చి చక్కగా పూజలు సమాప్తి చేసి యాగశాలలో వేసి ఆ యాగశాలకి కూడా లోపల ఉన్నటువంటి అందరి దేవతల్ని ఆవాహన చేసి అమ్మ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కనుక మీరందరూ ఒడి మీద వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి చేసేదే యాగశాలార్చన. ఆ యాగశాలార్చన చేసుకుని మరుసటి రోజు ఉదయానికి ప్రతిష్టకి రెడీ అయ్యి ఉదయం విఘ్నేశ్వర పూజ పంచగవ్యాంతము కార్యక్రమాలు జరిపించి మహత్తరమైనటువంటి ముహూర్తంలో ఈ అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం బుధవారం నాడు ఉదయం 10:11 మా భక్తులందరిచే ఆ కూర్చున్న దంపతులచే ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని విశేషంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి కంకణం కట్టుకుని ఆ ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలు, దొడ్డి పెద్దలు, అలాగే యూత్ అంతా కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మాకు అన్ని రకాలుగా మీడియా వారు అందరూ కూడా మాకు సహకారాలు అందించి ఈ మా దైవ కార్యక్రమాన్ని చక్కగా మీరు ప్రసారం చేసి భక్తులందరినీ కూడా విశేషంగా వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. అలాగే 23, 24, 25వ తారీఖున అమ్మవార్ల తాలూకా విగ్రహ ప్రతిష్ట అన్నటువంటి కార్యక్రమం మీద పంతులు గారు పూర్తిగా వివరాలతో తెలియజేయడం జరిగింది. మరి అమ్మవారు మరి ఈ ప్రాంతంలోనే అందరికీ విలవేల్పుగా వెలుస్తున్నటువంటి అమ్మవారు పెంటమ్మ తల్లి ఆలయాలు మరి నిర్మాణాలు అన్నటువంటివి మరి జరిగింది. మరి దీంట్లో భాగంగానే మరి 25న ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాలి. విగ్రహ ప్రతిష్ఠ కూడా ఆ రోజే జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ పెద్దమ్మ తల్లి అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొందాలి. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ నిన్నముక్కు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆశీస్సుగా ఇచ్చేసి జయప్రదం చేయాలని మీ ద్వారా తెలియజేస్తాను. ఉన్నటువంటి అమ్మవారి తాలూకా విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాలకి పెద్దలందరూ కూడా ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ, నెల్లిముక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రజలు కూడా చాలా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని కూడా దైవ కార్యక్రమం కాబట్టి రేపు 23 నుంచి ప్రారంభమయ్యి 26వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి తాలూకా గొప్ప ప్రార్థనలు మీ ద్వారా పత్రికా ముఖ్యంగా మీ అందరికి కూడా భక్తులకి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఆ భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ కమిటీ వారు అందరూ కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అమ్మవారి కాపాడుతుందని శ్రీ పెంటమ్మ అమ్మవారి అక్క చెల్లెళ్ళు ఈ మహాశక్తి, అలాగే కుంచుమాంబ,
శక్తి మరిగినంద మొత్తం 6 దేవాలయాలు అనుకున్న ప్రకారం నిర్మాణం పూర్తయినాయి. రేపు రాజమండ్రి నుంచి విగ్రహాలు మా పెదగంటేడ జంక్షన్కి వస్తాయి. ఆ పెదగంటేడ జంక్షన్ నుంచి అమ్మవారి విగ్రహాలు ఊరేగింపుగా ఆదివారం ఉదయం 9 గంటలకు ఊరేగింపుగా మా రాముల వారి గుడి దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి మా పెంట బొమ్మతల ఘటాలు ఏ విధంగా తిరుగుతాయో ఆ విధంగా అన్ని వీధుల్లో కూడా అమ్మవారి విగ్రహాలు ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అమ్మవారి విగ్రహాలు పెడతాం. రేపు 23, 24 తేదీల్లో ఈ విగ్రహాలకి మొత్తం పంతు గారు చెప్పినట్టు ఆ కార్యక్రమంలో యాగాలు యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత 25 బుధవారం ఉదయం 10:30 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన, కలశ ప్రతిష్టాపన ఉంటుంది. మరి ఇప్పటికే మా గ్రామ పెద్దలకి, దొడ్డు పెద్దలకి, అన్ని గ్రామాల ప్రజలకు కూడా పాంప్లెట్ రూపంలో కానీ వాయిస్ మెసేజ్లు అన్ని పెట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి పెద్దవారికి కూడా, డోనర్స్ కూడా అందరికీ కబుర్లు చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని, అప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జాతీయ క్రీడాకారుడు మరియు నేషనల్ రిఫరీ డాక్టర్ సవాలారపు రాజారావు అన్నారు. ఈ మేరకు శివ వైజాగ్ బౌన్స్ల క్లాసిక్ ఓపెన్ ఆధ్వర్యంలో నిర్వహించే మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలకు సంబంధించిన బ్రోచర్లను గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. జాతీయ క్రీడాకారులు, నేషనల్ బాడీ బిల్డర్ రిఫరీ డాక్టర్ ఎస్ రాజారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన గురజాడ కళాక్షేత్రంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని, సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 25,000 ఇస్తున్నామని, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి 5,000, 7,000 రూపాయల చొప్పున ఇస్తున్నామన్నారు. క్రీడల్లో రాణించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల్లో కొలువు తీరేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారిని పోస్టుల ఆవిష్కరణతో రేపు జరగబోయే రాష్ట్ర బాడీ బిల్డింగ్ పోటీలు గురజాడ కళాక్షేత్రమందు జరుగుతాయి. విన్నర్కి ₹1,00,000, రన్నర్షిప్కి 50,000, అలాగనే థర్డ్ ప్లేస్కి 25,000, ప్రతి కేటగిరీకి 7,000, 5,000, 2,000 ఇవ్వడానికి శివ బౌన్సర్స్ అసోసియేషన్ వారు ఈ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఆర్గనైజర్లో జరుగుతుంది. విశాఖ జిల్లా సంబంధించి జిల్లా అధ్యక్షులుగా నేను వ్యవహరిస్తున్నాను. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కన్నూరు పంచాయతీ మడకపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ జువ్వామాంబ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు సౌకర్యార్థం మడకపాలెం BGY మినీ బాయ్స్ వారి ఆర్థిక సహకారంతో ఆలయం వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం పంచకర్ల రమేష్ బాబు ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు నిధులు. గాజువాకలో టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ సముదాయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు ఉపాలయాల విగ్రహ శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు. శివ వైజాగ్ బౌన్సర్స్ క్లాసిక్ ఓపెన్ ఆధ్వర్యంలో నిర్వహించే మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.